మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. सर कई के लिए नया लोग कर रहे हैं आप एल से हो सर ఎందుకు లేదు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు పర్మిషన్ ఏం చెప్పరు మాకేం తెలుస్తుంది ఈయన ఎవరు ఆయన ఎవరు ఆయన కూడా అంటే ఎల్ఎన్టీ కంపెనీ నుండా లేదంటే ఇరిగేషనా ఇరిగేషన్ అందులో నుండి ఆ సార్ ఏంది ఈఎన్సీనా ఏంది అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎందుకు అలవ్ లేదంటే ఏంది ప్రాబ్లం ఏంటంటే మాకు చెప్తే ఏం చెప్తాము వాళ్ళు మాకు ఆర్డర్ చెప్పారు మీకు మేము చెప్తాము అదే రేపు సోదరా తెలీదు. ఎందుకంటే ఎందుకు తెలియదు నాకు అంటే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళంతా కూడా ఈ Brother, ప్ర- ఈ ఈ ఈ మీకన్నా ప్రాజెక్ట్ ముందు చెప్తాం మీకన్నా ముందు ఒకరు వచ్చారు మీలాగా ఒక్క క్వశ్చన్ కూడా అడగదు బ్రదర్ నేను అందుకనే వాస్తవం అడుగుతున్నా ఆ? ఈ ప్రాజెక్ట్ తెలియదు వాళ్ళు మీకు ఇన్వాల్వ్ అంటే సార్ని రాకపోతే చెప్పమనండి ఆయన సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదే చెప్పమనండి ఎందుకు చెప్పలేకపోతున్నాడు సార్ చెప్పరు ఇప్పుడు- ఎందుకు చెప్తారన్న చెప్పొద్దా ఏమో మాకు ప్రజలకు ఏం తెలియదు. తెలియదా తెలియదు ఏం తెలియదా ఆ? ఏం తెలియదా ఉమ్. తెలియదా ఏం మాకు తెలియదా తెలియదు పదండి నేనేమంటా తెలియదు ఏం మాకు తెలియదా అంటున్నా నాకు తెలియదు ఫస్ట్ తెలియకుండా అంతా గోప్యంగా ఉంచాలా ఏమో నాకు తెలియదు అంటాను మరి ఆయన సార్కి చెప్పు మేము ఎందుకు సార్కి చెప్తాం చెప్పన్నా? brother? మీరు ఇది పరిస్థితి పూర్తిగా సరస్వతి బ్యారేజ్ను పరిశీలన అనంతరం నేరుగా ఆ బృందం డ్యామ్ సేఫ్టీ బృందం నేరుగా మళ్ళీ బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా నిన్నటి నుంచి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీనిపై ఆ 7గురితో ఒక ప్రత్యేక బృందాన్ని రామచందర్ పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. పూర్తిగా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా నిన్నటి నుంచి చేస్తున్నాం, కానీ సారు దీనిపై స్పందించే లేదు. ఒకసారి మళ్ళీసారి ప్రయత్నం చేద్దాం. సార్ సార్ सर अय्यर सर 2 मिनट सर 2 बात है जस्ट सर ये क्या चल रहा है एक मिनट इसका बारे में सर चेयरमैन सर ये क्या चल रहा है इसका बारे में ఇది పరిస్థితి ప్రధానంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా పరిశీలించిన పరిస్థితి. సరస్వతి బ్యారేజ్ దగ్గర లీకేజ్కి సంబంధించి పూర్తిగా పరిశీలన జరిగింది. దీంతో పాటు పూర్తిగా ఇరిగేషన్ అధికారులు కూడా వీళ్ళతో పాటు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా ఏం జరిగింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అసలు దీనికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేరుగా చేరుకున్న అనంతరం మార్నింగ్ నుంచి దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిగిన పరిస్థితి అయితే కనబడింది. అయితే పూర్తిగా మీడియాతో మాట్లాడకుండా పలు జాగ్రత్తలు అయితే పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పలు రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు అటు మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు దగ్గర పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగవలసి వచ్చింది, ఇక్కడ కూడా ఎందుకు లీకేజ్ అవుతుందన్న దానిపై పూర్తిగా పరిశీలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం అయితే ప్రతిదీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఏదైతుందో డిజైన్ను పరిశీలిస్తుంది. అదేవిధంగా ఆ సరస్వతి బ్యారేజ్కి సంబంధించిన 71 పిల్లర్లకు సంబంధించి ప్రతిదీ పరిశీలించి వారితో పాటు ఆ ఇంజనీర్లు అంటే L&T సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో పూర్తి జాగ్రత్తలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది, 1100 అడుగుల లోతులో నేరుగా కింద పూర్తిగా నిర్మాణం పునాది నుండి నిర్మాణం జరిగింది. ప్రధానంగా పునాది నుండి నిర్మాణం జరిగిన దాంట్లో ఎందుకు ఈ సీప్లెస్ ఏదన్నా జరిగిందా, అసలు వాటర్ లీకేజ్ జరగడానికి ప్రధాన కారణం ఏంది, సరస్వతి బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి ఏందన్న దానిపై పూర్తిగా కేంద్ర బృందం పరిశీలన అయితే జరుగుతుంది. ఇదంతా కూడా 1 by 1 జరుగుతుంది. అంటే ముఖ్యంగా నిన్న అటు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన అనంతరం నిన్ననే రావాల్సి ఉండే, అయితే ఈరోజు పొద్దున్నే నేరుగా 9 గంటలకు 9:30కి ఇక్కడికి చేరుకున్నారు. 9:30 చేరుకున్న తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి పరిశీలన జరిగింది. పరిశీలనలో పూర్తిగా అంటే ప్రాజెక్టుకు సంబంధించిన డయాగ్రాను
పూర్తిగా చూసిన పరిస్థితి, పరిశీలించిన పరిస్థితి, దానికి సంబంధించి ఆ టోపో ఏదైతుందో దానికి సంబంధించి ప్రతిదీ పరిశీలించారు. పరిశీలించిన అనంతరం వాటర్ ఆగితే ఎట్లా ఆపాలి, వాటరు ఇస్తే ఇక్కడ నుంచి ఎట్లా ఇవ్వగలుగుతాం, ఇక్కడ నుంచి పంపింగ్ చేసే పరిస్థితి ఉందా లేదా, ఈ ప్రాజెక్టు ప్రస్తుతం లైవ్ స్టేజ్లో ఉండే పరిస్థితి ఉందా లేదా అన్న దానిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే కొంతమేరకు అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం పూర్తి స్థాయిలో అంటే ఈ ఒక్కసారే కాక పలుసార్లు కూడా ఇంకా విజిటింగ్ ఉండబోతుందని అయితే మనకు పక్కా సమాచారం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం పూర్తిగా మీడియాతో వచ్చిన ఆ కమిటీ చైర్మన్ ఎవరైతే 7గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ చైర్మన్ ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రధానంగా మాట్లాడితే ఒకవేళ ఇంకేదైనా వివాదాస్పదంగా అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే పరిస్థితి ఏందన్న దానిపై పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే నేరుగా ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పిల్లర్ నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ తర్వాత మెటీరియల్ ఎంత వాడారు, ఆ తర్వాత స్టీల్ ఎంత వాడారు, వాడితే ఏ దశల్లో ఎట్లా వాడి ఉంటారు, అసలు కింద సీప్లెస్ ఏదైనా జరగడానికి ప్రధాన కారణం ఏంది అంటే వాటర్ లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ కిందలో ఉన్న ఫౌండేషన్ ఏదైతుందో ఆ ఫౌండేషన్ కింద సీప్లెస్కి ఒక నల్ల మట్టి వాడతారని మనకైతే సమాచారం ఉంది. ఆ మట్టి విషయంలో ఏదైనా తప్పిదం జరిగిందా, అక్కడక్కడ చిన్న అంటే సాయిల్లో డిఫరెంట్ వచ్చిన ఈ సీప్లెస్ ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా నివారించాలన్న దానిపై ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వాటర్ లీకేజ్ అవుతుంది, నిజంగానే లీకేజ్ అయితే ప్రస్తుత పరిస్థితి ఏంది, ఈసారి ఫ్లడ్ కూడా అంటే వర్షం కూడా ఎక్కువ పడింది, వర్షపాతం ఎక్కువ నమోదవడం, ఫ్లడ్స్ వరుసగా రావడం అనేది చాలా ప్రమాదకరంగా మారిందని చెబుతున్న పరిస్థితి. అంటే ప్రతిసారి గోదావరిలో వృధాగా పోయే నదీ జలాల కంటే వచ్చే ఫ్లడ్ కంటే ఈసారి ఎక్కువగా వచ్చింది. అది 5600 పైచిలకు క్యూసెక్ల వాటరు ఎట్ ఏ టైం రావడం, ఇదంతా అన్నిటికీ ప్రమాదం కలిగిందని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ అధికారులు చెబుతుంటే ఈసారి ఎందుకు ఈ ప్రాజెక్టు విషయంలో ఇంత డ్యామేజ్ జరిగింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కలలుగానే నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా కేసీఆర్ పూర్తిగా దీనిపై తన మేధో మదనం చేసి మేధస్సును రంగరించి నేను ప్రాజెక్టు నిర్మాణం చేశానని పలుసార్లు చెప్పిన పరిస్థితి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ధనమంతా వృధాగా పోయిందని ఇటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. రైట్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాం. సరస్వతి బ్యారేజ్ వద్ద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా బ్యారేజ్ వద్ద లీకేజ్ అవుతున్న పాయింట్ను మనం ఒకసారి చూపెడుతున్నాం. ఇక్కడి నుంచే కొంతమేరకు లీకేజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు వాటర్ ప్రమాదమేనా, లేకపోతే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న దానిపై కేంద్ర బృందం పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు. అయితే పిల్లర్కి సంబంధించిన పూర్తిగా అంటే ఆ పిల్లర్ మధ్యలో నుంచి ఒక చిన్న చీలిక వచ్చిన పరిస్థితి. ఇది నిజంగానే ఏదన్నా లోపమా, లేదంటే టెక్నికల్గా ఇట్లా ఉంచారా, అసలు ఉంచడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం జరిగి ఉంటుంది, అసలు ఎందుకు ఈ విధంగా ఉందన్న దానిపై పూర్తిగా అధ్యయనం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం కూడా దీన్ని పూర్తిగా పరిశీలించింది. నిజంగానే ఇదేమన్నా కుంగే ప్రమాదం ఉందా, కుంగడానికి ప్రధాన కారణం ఏమై ఉంది, అసలు నిజంగానే ఈ పిల్లర్కు సంబంధించి ఇంకేదన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న దానిపై పూర్తిగా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఎల్ఎన్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ పూర్తిగా చూస్తున్న పరిస్థితి, పరిశీలిస్తున్న పరిస్థితి, టెక్నికల్ వాళ్ళతో అంతా పనులు కూడా చేపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలన్న దానిపై పూర్తి ఒక నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే పిల్లర్లో నేరుగా కొంతమేరకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్కు ప్రధాన కారణం ఏమై ఉంటుంది, ఎందుకు ఈ గ్యాప్ రావాల్సి వచ్చింది, అసలు ఏ పిల్లర్ లేని దానికి ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై కొంత పూర్తిగా ఒక రకంగా దీనికి సంబంధించి పరిశీలన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు. దీనికి ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎలా డ్యామేజ్ జరిగింది, అసలు డ్యామేజ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై పూర్తిగా ఒక నిర్ధారణ అయితే డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే పూర్తిగా గేట్లన్నీ లేపారు. గేట్లు లేపేసి ఉన్న వాటర్ని అంతా కూడా కిందికి వదిలిన పరిస్థితి మనకు కనబడుతుంది. కిందికి వదిలేసి ప్రస్తుతానికి ప్రాజెక్టు
ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, అసలు ప్రధానంగా లీకేజ్ కావడానికి ప్రధాన కారణం ఏంది, కింద నుండి ఎందుకు అన్నారం బ్యారేజ్ ఈ అన్నారం బ్యారేజ్ నుంచి ప్రధానంగా వాటర్ ఇటు లీకేజ్ అవుతుంది, C+ ప్రమాదం ఏదైనా ఉందా, లేదంటే నిజంగానే ఇది కూడా మేడిగడ్డ లాంటి ప్రమాదం ఏదన్నా జరిగే అవకాశం ఉందా అని పూర్తిగా చూస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రధానంగా ఈసారి వచ్చిన ఫ్లడ్డే ప్రమాదం జరిగింది, ఫ్లడ్డే చాలా ఇబ్బంది పెట్టింది అని ఒక రకంగా ప్రచారం అయితే జోరందుకుంది. అయితే ఒకసారి మనం అంతా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతా కూడా నేరుగా ఫ్లడ్ కారణంగా గేట్లు ఎత్తారు. గేట్లు గతంలో ఎత్తిన తర్వాత పూర్తిగా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల నేరుగా ఈ ఏదైతే అమర్చిన ప్రధానంగా ఈ చాలా బలంగా ఉన్న బండలు కావచ్చు, లేదంటే నిర్మించిన పునాది కావచ్చు, దీనికి సంబంధించి సేఫ్టీ పూర్తి కూడా ఒక రకంగా అంత డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం, వాటర్ ఫ్లడ్ ఎక్కువ రావడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే నిన్నటి నుంచి RTV చాలా స్పష్టంగా వచ్చిన బృందం చంద్రశేఖర్ అయ్యర్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్లు వచ్చారు. వివిధ రాష్ట్రాలతోటి వచ్చిన ఎక్స్పర్ట్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేశాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకుండా పూర్తిగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈరోజు మార్నింగ్ 9 గంటలకు నేరుగా ఇక్కడికి చేరుకున్నారు, అన్నారం చేరుకున్నారు. అన్నారం చేరుకున్న తర్వాత మళ్ళీ చెబుతున్నాను, అన్నారం చేరుకున్న తర్వాత పలు గేట్లను ప్రధానంగా పిల్లర్ల నుంచి ఎక్కడి నుంచి అయితే లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ అవుతున్న పూర్తిగా స్థలాలను పరిశీలించారు. కుంగిన స్థలాలను కూడా పరిశీలించిన పరిస్థితి. పరిశీలన తర్వాత పూర్తి ఒక నిర్ధారణకు అయితే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అధికారులను L&T ఇంజనీర్లతోటి, అదేవిధంగా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతోటి పూర్తిగా వారితో మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఇలా జరిగింది, ఫౌండేషన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంది, అసలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తిగా మెటీరియల్ ఏ విధంగా వాడారు, L&T లాంటి కంపెనీ కూడా పనిచేసిన తర్వాత ఇలాంటి తప్పిదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంది, అసలు నిజంగానే ఏదైనా తప్పిదం జరిగిందా లేదంటే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పూర్తిగా సేఫ్టీ బృందం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, ప్రశ్నలు అడిగినట్టు మనకైతే సమాచారం ఉంది. మొత్తం మీదనైతే పలు జాగ్రత్తలు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. మీడియాతో మాట్లాడకుండా పూర్తిగా గోప్యంగా ఇదంతా ముందుకు జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి వాటర్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ప్రస్తుతానికి ఇన్స్టెంట్గా వాటర్ ఇచ్చే అవకాశం ఉందా, కాపర్ డ్యామ్ లాంటి ఏదైనా నిర్మాణం చేయనున్నారా, అసలు ఏం జరగనుందన్న దానిపై పూర్తిగా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు L&T కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ప్రధానంగా వచ్చిన డ్యామ్ సేఫ్టీ బృందం కావచ్చు, ఆ బృందానికి చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్ పూర్తిగా చైర్మన్గా నేతృత్వం వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్నటి నుంచి మనం ప్రయత్నం చేశాం, పూర్తిగా మాట్లాడవద్దని మనకు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు సుందిళ్ళకు వెళ్తారు. ఇప్పుడు భోజనం చేసిన అనంతరం నేరుగా సుందిళ్ళకు వెళ్తారు. సుందిళ్ళ దగ్గర కూడా పరిస్థితులను పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి అనంతరం నేరుగా కేంద్ర నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్కు ఒక నివేదిక ఇస్తారు. నివేదిక తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించిన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం అయితే ఈ వచ్చిన బృందం చేయనుందని అయితే మనకు సమాచారం ఉంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.